హాయ్ అండి అందరికి గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే ఫ్రైడే, పని అయితే కంప్లీట్ అయింది. ఇంకా దీపం అయితే పెట్టలేదు. శ్రద్ధకి అన్నం అయిపోయింది. ఈ కర్రీ ఒక్కటి ఉండాలి. ఈరోజు హ్యాపీ చిల్డ్రన్స్ డే అందరికి. అబ్బో అవును, కూర్చోడు కూర్చో. ఈరోజు అయితే చిల్డ్రన్స్ డే. ఇక ఫాస్ట్ టిఫిన్ నుండి పెట్టాలి, లేట్ అయిపోతుంది. బీరకాయ ఈరోజు వచ్చి బీరకాయ కూర. బీరకాయలు చాలా రోజులు అయి వండుకోక ఇక అద్దెకే తెచ్చిన. పావుకులు వేస్తే పప్పు వేసి వండును అర్ధ కిలో. అందుకే ఇక ఫ్రై చేస్తా. దగ్గరికి పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా పట్టేసిన. ఇక అన్ని తెచ్చుకున్నా. ఇంకోటి చెప్పాలంటే ఇది మళ్ళీ ఈరోజు కూడా కట్టెల పొయ్యి మీద వండుదామని చెప్పి కొన్ని మంచి టేస్ట్. ఈ గ్యాస్ కూడా సేవ్ అవుతుంది. కట్టెలు కూడా మొన్న ఇంటి కాడికి తెచ్చిండు. మా ఇంటి కాడికి సంచులు పెట్టుకుని తెచ్చిండు. చూపిస్తా మీకు నేను. ఇక దవ పోసి వండుతా. ఎగ్గిది నువ్వు అవి దిద్దుదా, లేట్ అవుతుంది. అది వెన్నీళ్ళు నువ్వు కాదు పట్టుకో. పెట్టుకో మంచిగా పట్టుకో. ఇద్దరు వాడు ఇవన్నీ కడిగిన టమాటాలు లోపల కడిగి తెచ్చిన. అది కూర్చుందామంటే బయట వారాండా కడిగినాం మొత్తం. ఏంటిది శుక్రవారం కదా, వారాండా అంతా కడిగినాము. అందుకే ఎండి ఎండపొలకు కూర్చొని చేస్తున్నా. టమాటా ఏమంటే ఏమో బీరకాయ కూర వండుతుంది, లేట్ అవుతుంది. టమాటా అటు కూర్చో. అవి అటు కింద పెట్టేసి ఇద్దరు పడాలంటే గీక్కున్నాక కడుక్కున్నది నయ్యం. పెస్టిసైడ్స్ పోతున్నాయి, లాత ఉన్నాయి. కడుగుపోవడం అట్లా కొడుతా పోతున్నాయి కదా మనం. మరి నేను గీక్తా కదా, లేట్ అవుతుంది. ముఖాల మీద గీక్తుంది మా డాడీ. మోకాళ్ళ మీద కూర్చున్నా, కాళ్ళ మీదనే కూర్చున్నా. ఇద్దరు గీక్తు ఫాస్ట్ చూడవాలి మరి. ఇప్పుడు టైం లేదు, లాత ఉన్నాయి. మరి బీరకాయ కూర కొంత నచ్చ తీసి ఉంటుంది. నాకు కూడా అప్పుడు నచ్చపోవు. కారకారం వండుకుంటాను, లేదంటే తీయ ఉంటుంది. మా ఇంట్లో అందరు స్పైసీ తింటారు. అది ఏంటి మా తమ్ముడు ఒక్కడే తిన్నాడు. మీ తమ్ముడు ఒక్కడే తిన్నాడా? ఇప్పుడు పడుతున్నా వారాల పెట్టి డాడీ ఇద్దరైతే తీస్తారు. వాడ మంట అయిపోయింది. తాతాలు చేసిన అందరం మా డాడీ ఒక్కడే వేయలేడు. స్కూల్స్ అయితే అందరు వస్తుంది. తొందర వస్తుంది ఎందుకు? తొందర వస్తామని తొందర వస్తుందట ఎందుకో. ఏం అవసరం లేదు. నేను ఒక్కడికి కావాలంటే మమ్మీ 15 ఇట్లా వస్తున్నాయి. మమ్మీ పవర్ అంత. మరి మమ్మీకి ఇంత పవర్ ఉంది, నీకన్నా పవర్ ఎక్కువ. ఈ బలం డాడీకి ఎక్కువ ఉంటుందిరా. ఈ ఆడలో వంట చేస్తాం, రోజు వంట చేస్తాం కాబట్టి ఏది ఎట్లా చేస్తే తొందర వస్తుంది. బలం ఎక్కువ పవర్ నీకు ఉంటుంది. పవర్ వేరు, బలం వేరు. పవర్ నీ ఆడలేదు ఉంటుంది పవర్. మొగలదేమో బలం ఉంటుంది కానీ ఏం బలం ఏం పని చేయదు. ఏం పవర్ పవరే పని చేస్తుంది. ఆడలేదేమో పవర్ ఉన్నది. దాని బండకేసి బాగా హ్యాపీ చిల్డ్రన్స్ డే. ఓకే డాడీకి ఇప్పుడునా వరండా మొత్తం ఇట్లా కడిగిందని చెప్పింది కదా. కడగనంటే కడుగు డాడీ. దీంతో తొక్కునూరు కూడా తెలుసా బాబు? పొట్టుకొని ఏదైనా కత్తేనే పోయబో. దాన్ని చేపలు కానీ ఎక్కడ కడుతుంటా. దాన్ని చేపలు కిందకి కాస్తున్నాడు. చేపలు కూడా గిట్టే కడుగుతాడు మా డాడీ. అందుకే చేపలు అనుకొని అట్లా కడుగుతుంది బీరకాయలు. మమ్మీకి ఏమో ఆగం ఎక్కువ, డాడీకి ఏమో ఆగం తక్కువ. ఆగం ఎక్కువ అంటే టైం ఓల్కి అవుతుందిరా. మరి అందుకే అప్పటి నుంచి టమాటా రైస్ వేయొచ్చు కదా. మరి బీరకాయ ఎక్కువ ఎందుకే ఇక అందరికి అయితే. నీకు ఒకసారి టమాటా రైస్ బాగా కొడు కదా. మరి లేట్ అయితే వేద్దు, నీకు కొంచెం టైం ఉంది కదా. టైం ఉంది కాబట్టి అంటే రోజు లేట్ పోయినట్టు పోతే ఏమంటారా? రోజు లేట్ పోతున్నావు. ఏమన్నా ప్రేయర్ పోతున్నది రోజు. నేను 9కి. మీకు ఎంత స్కూల్కి 7:30కి. నేను 9 పోతా స్కూల్కి.
ఈ జుట్టు పోసుకొని అట్టే ఉంటావారా అమ్ముదా ఇంకా నిన్న ఈ టైంకి కట్టెలు 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 ఇగో ఈ కట్టెలు అయితే మొన్న అయితే ఇడునే పెట్టినాం అంత ఖరాబ్ అయినాయి ఇట్లా పురుగు పట్టినాయి ఇక కట్టెలు లేవని చెప్పిన కదా మొన్న అయితే బాగా గ్యాస్ గుడ్ చేసుకొని పోయిండు ఇంటికి ఇక మా ఇంట్లో మస్తు ఉన్నాయని చెప్పిన కదా ఇక సంచులన్నీ ఇచ్చుకొని చిన్న చిన్నగా ఇట్లా కట్టెలు ఎగ్గించుకొని తినబెట్టుకొని మంచిగా కట్టుకొని వచ్చిండు ఇక మాకు ఒక 5-6 రోజులకు అయితే 5-6 వారం రోజులకు అయితే ఉండొచ్చు ఇక దాంతోనే మొత్తం పిండి అప్పాలు చేస్తే ఏమవుతుంది అప్పాలు ఏమోరా అప్పాల సంగతి అయితే అట్లేదు సంక్రాంతి వస్తుంది కదా సంక్రాంతికి అప్పాలు చేస్తారు అప్పుడు చేస్తుంది అప్పుడు మా చూడరు ఏమన్నా ఇక ఇక వెయిటింగ్ ఫర్ ఏవో చేసి పెడతావా చెప్పు లేదంటే పని మనుషులు అన్నట్టు ఇద్దరు కూర్చురాడా పిల్లలు ఇద్దరు నేను ఇది హోటల్ ఓనర్ ఓనర్ మమ్మీ వంట చేస్తుందా ఇక్కడ కొంచెం పుదీనా మేము ఇద్దరం ఓనర్ పుదీనా చెప్పుకొని కడుతున్నట్టు నువ్వు కూడా పని చేస్తావు పుదీనా పచ్చికారం మొన్న అయితే ఎక్సలెంట్ ఉంది ఇలా కూడా స్పైసీ తగ్గట్టే ఉంటుంది వేసేస్తున్నా ఇంకా అప్పట్లో అయితే అన్ని ఒకదారి వేసి ఆయన ఉడకబెడతారట తెలుసా అట్లే వండుకుంటారు మరి అట్లా మంచిగా అట్లనే అట్లా వండినా మంచిగానే ఉన్నదంటే అప్పటి కాలంలో ఏదైనా మంచిగా ఉన్నదన్న కూరగాయలు మంచి ఒరిజినల్ కూరగాయలు కాబట్టి టేస్ట్ ఎట్లుండే మంచిగా ఉంటుంది ఈ ఫ్రై చేసుడు ఇవన్నీ మందులు కొట్టినా ఎట్లా చేసినా గట్టి ఉంటుంది ఆ మూత కింద పడ్డది కాల తొక్కి పచ్చడి అవుతుంది మూత అమ్మయ్యా లేట్ చేస్తుంది మమ్మీ అన్నం గిట్లా తీసుకురా అన్నంది అది పప్పు కుక్కర్ అది దువ్వెని తీసుకురా పట్టు 2 days అది కూర్చున్నట్టు దాని మీద దువ్వెనే లబ్బా తెచ్చుకోపో నీకు ఇట్లా పోంటే లేదు అంత అది వేస్తుంది అంతే ఒకటే పప్పు రాదు నాన్న మెల్లగా వాడు పడతాడు ఇట్లా పడతాడే చేపలు పొయ్యిలు వేస్తాడేమో వద్దు ఇదే ఇటు కూర్చున్నాడు ఇక సిపాయి పో బాబా కానీ అన్నీ వేసేస్తున్నాయి ఏమైనా కానీ అన్నీ లేట్ అవుతుంది మేము కూడా బీర చెట్లు పెట్టాం కానీ ఆ బీర చెట్లు మొలుస్తలేవు అది అటే పోయినాయి అడుక్కు ఒక్కటి కాకర చెట్టు మొలిచింది జరంతా 2 కాకరకాయలు 4 కాకరకాయలు ఒక బీరకాయ కూడా వెళ్ళింది ఒక్కటి వెళ్ళింది అవును పప్పు కుక్కర్ తీసుకురా పప్పు కుక్కర్ ఒక గిన్నె నీటి బియ్యం తీసుకురా అన్ని ఇన్న కలుపుకొని ఇన్న తిందు మళ్ళీ మొన్న లెక్కల ఉడికిపోతుంది అవును పొద్దుగాల ఇన్ని తింటే మంచిగా ఉంటుంది అన్నట్టు అట్లా మమ్మీ ఉద్దేశం టిఫిన్ బాక్స్ కింద దాని ఉంది చూడు పట్టుకొని వస్తున్నది నాకు తెలిసింది కానీ నేను అడుగుదా అట్లా టిఫిన్ బాక్స్ అని ఉంది నాన్న నేను తోమింది దాంట్లో ఓవర్ యాక్షన్ చేసుకుంటూ తీసుకొని రాపడు మంచి చూడుపో అవన్నీ బోల్ రేసి చూడుపో ఉంటాయి నేను తోమితే పొద్దుకే ఆ కింద జాలి ఉంటా లేకపోతే మీద నన్ను ఉంటుంది టేబుల్ మీద నన్ను అంతే అవుతుంది కర్రీ కానీ అంటే ఏంటంటే కొంచెం శ్రద్ధ ఇట్లా సూప్ కొంచెం ఇష్టంగా తింటారు కాబట్టి కొంచెం వాటర్ వస్తుంది మా ఆయనకైతే ఇప్పుడు ఉడికిన సూప్ అయితే అబ్బా ఉడికేటప్పుడు ఉంది సూపు ఉడికింది కాదు ఇప్పుడు టేస్ట్ బాగుంటుంది కొంచెం కర్రీ లెక్క ఉందామా ఫ్రై అయినా మా ఉడుకుతుంది కానీ నేనే కొంచెం సూప్ ఉంటే మంచిగా ఉంటుంది అట్లా దాని అడుగు చుట్టేస్తున్నాడు ఇస్తాను చూసినారా ఫ్రెండ్స్ మా మమ్మీ చాలు రేపు అయితే పెళ్ళి ఉంది అసలు ఎల్లుండి పెళ్ళి ఉంది
రేపు సాయంత్రం హల్దీ ఫంక్షన్ పోదాం అనుకున్నాము కానీ మా అక్క మళ్ళీ ఫోన్ చేసి రేపు మధ్యాహ్నం రమ్మన్నది ఇక పోతామో చూడాలి దా నాన్న పఫ్ ది మమ్మీ ఎగ్ పాపా కర్రీ పాపా కర్రీ పఫ్ ఎగ్ పఫ్ చూసుడు ఎండకు ఈ చలికాలం వచ్చిన నుంచి ఎండకు కూసోకపోతే మనసున పడతలేదు అంతసేపు ఇట్లే కూర్చోాలి చల్లగా ఉంటుంది ఏడ కూర్చున్నా మావాడైతే సప్పుడు కూర్చున్నాడు సప్పుడు చేస్తాము ఇంకా ఆకలి అవుతుంది అవునా రే ఇది చూడు ఏమైందిరా అన్నం తింటావా ఆ పొగకే కూర్చున్నావు పొగ వస్తలేదు బే మమ్మీ బాట నొక్కుంటాడట మళ్ళా ఓకే ఓకే ఇన్ని ఎంటకలు ఊసిపోయినాయి అన్నీ కొట్టింది ఇది శ్రద్ధ నీకు అన్నం లేనా నిద్ర పోతుందా ఏం చేస్తుందా పొగ వస్తుందిరా అన్నం తింటావా అన్నం అన్నం వేసుకోండి హాయ్ చెప్పు హాయ్ చెప్పినాను ఇట్లా హాయ్ హాయ్ అనకు మస్క్ పట్టలేదు అదిగా ఒకటి పెట్టుకోవాలి కదా వంట రోజు ఉండడానికి కూడా చూడడానికి అయితే మంచిగా ఉంది కలర్ ఏంది నా ఎన్ని కలిసి పెడతారు తినడతా ఇంకో రిలాక్స్ అవుతుంది శ్రద్ధ నువ్వు తింటావారా తింటే ఆమె కూడా తినబెడతా ఉన్నట్లేక తింటా అంటే అన్నం అట్లా అట్లా పెట్టక మూత అట్లా పెడతావు ఇష్టపడదా అయ్యో గిట్ట ఏమైంది ఏమైంది ఏమవుతుంది అయిపోయింది ఇక్కడ కూర్చో ఏదైనా పెట్టి అబ్బా నానిగా అన్న అంతిన్ సప్పగా అయితేనే తింటాడు మావాడు జరా కారం కారం తినాడు అయ్యో ఏమైందిరా కారం అయిందా తిని చూడు జరా నువ్వు అన్నం వద్దా సరే ఇది పెడతా చప్పటి అన్నం పెడతా శ్రద్ధనైతే చూసి అనుకుంటానే ఉంటుంది వీడు అట్లా కాదు జర్ర సర్ది ముక్కొస్తున్నట్టుంది చప్పటి అన్నం ఉచ్చి అన్నమే కొంచెం లిటిల్ బిట్ తిని అన్న ఇప్పుడు మన స్కూల్కి పోతాడా ఊరికి పోతా అంటే ఇయ్యాల కాదు రేపా లేదు అదే వాళ్ళక ఏమో ఇంకా అక్క ఫోన్ చేయాలి శ్రద్ధ అయినా చూడాలి సరే దా తిందుదా అన్నం తినిపో కూర్చో కాలు తినిపిస్తున్నాడు కూర్చో పోయిరా బాత్రూమ్ వస్తుంది మళ్ళీ వస్తాయి తిన్నాను తిను అయిందా కూర ఆల్మోస్ట్ అయింది కూర అయింది వేరే దాంట్లో కూర్చేసి కూర అయిపోయింది తెస్తా వేరే దాంట్లో కూర్చి కన్నం ఇల్లని కలుపుతా అన్నమాట అన్నం ఏడుంది
కొంచెం కలిపి మమ్మీ మళ్ళీ డాన్స్ చేసి కట్టిన వస్తుంది నాకు. సరే కొంచెం తింటే కొంచెం మా స్మెల్ మాత్రం బాగుంది బాబా. ఉంటుంది అన్నం యా అన్నం కొంచెం పెట్టి ఇలా కొంచెం తింటా. కలుపుకొని వచ్చి పండుగడు దాన్ని కూడా వేయాలి. ఈడనంటే ఏం కాదు కానీ. ఇది గుంజేస్తా ఉమ్మైంది కూర కొంచెం పచ్చే పచ్చిగా ఉందా? నీకు కరెక్ట్ సెట్ అవుతుంది. ఓకే గట్టిగా తినాలి పచ్చడి బాగా ఉడకొద్దు. మెత్తగా ఉడికితే మంచిగా అన్నంలో ఇట్లా అనుకుని తింటాను. అలా కలుపుకుంటే ఏం లాగా పచ్చడి ఉండి ఇక అట్లా మటన్ చికెన్ కూడా అట్లా తినాలి మరి. మెత్త ఉడకబెట్టి అన్నంలో కలుపుకొని తాగాలి గిలాసులో వస్తుంది. ఓ గంటలమ్మా అది కాదు వస్తే మళ్ళీ తింటే స్కూల్లా ఇదే బాత్రూమ్ చక్కగా ఉండేవాడు మళ్ళీ తీసుకో ఇది తినేసి ఇష్టపడుతుంది మెల్లగా. మెల్ల పెట్టుకో బాక్స్ మెల్ల పెట్టుకో. ఎవరికి పడతాను బాక్స్ ఇది నాకు పడుతుంది. చదువు తప్పగా అయింది అంత లేని ఒక కొట్టు నేనే పెట్టుకుంటుంది. అవ్వనే నేను కూర ఎట్లుందో చెప్పు. అన్నా మమ్మీ తినకనే పోతే నోట పెట్టుకొని సూపర్ ఉందట. మళ్ళీ తినకపోతే మనకి ఆకలి అవుతుంది. ఆడు బుక్ అయిపోయినాక అన్నో ఓనో అంటుండగా మెల్ల పిచ్చుకొని తినాలి మంచిగా ఉంటుంది. ఉట్టి పచ్చళ్ళు తింటేనేమో మంచిగా ఉంటుంది. పచ్చి పచ్చి తిన్నట్టు అనిపిస్తుంది నాకు. తిని లేట్ అవుతుంది. పోగొస్తుందిగా ఇట్లా కూర్చున్నాడు. పొగలనే కూర్చున్నాడు. జరగమంటే జరుగుతలేడు. జరుగుతలేడా? ఇక పని అయిపోయింది. ఇంకా దీపం పెట్టాలి. ఇప్పుడు నేను చాయ్ పెట్టుకొని చాయ్ తాగాలి. కూర అయితే అయింది. ఈ దీపం పెట్టినాక ఈ చాయ్ పెట్టుకొని చాయ్ తాగుతాము. ఇక మధ్యాహ్నం మళ్ళీ మా మందం వండుకుంటాం అన్నాం. ఇప్పుడు పిల్లల మందం వండిన ఒకటే గ్లాస్ బియ్యం. ఇక ఈ మధ్యలో ప్రెషర్ కుక్కర్లో వండుతున్నా అన్నం. కూరనేమో ఈడు వండుతుంది. కూరనేమో ఈడు వండుతున్నా. ప్రెషర్ కుక్కర్లు ఇది వండుతున్నా. కానీ మనం వండుతూనేమో కొంచెం పొడి పొడి అవుతుంది. ప్రెషర్ కుక్కర్లు కొంచెం ఎంతైనా జర మెత్త మెత్తనే ఎత్తుతున్నాం. కానీ తొందర ఫాస్ట్ అవుతుంది. పట్ పట్ పట్. ఓకే ఫ్రెండ్స్. కానీ ఏరుతుంది ఏరుతుంది. ఏరుడు బంద్ చేసి తిను. గ్యాస్ పొయ్యి మీద వండిన కన్నా కట్టెల పొయ్యి పైన మంచిగా ఉంది. నేను కట్టెల పొయ్యి మీద వండితే ఎట్లుంటుందేమో అనుకున్నా. మంచిగా కూరకి ఊరు చేస్తా. అయ్యి నీకు నీళ్ళు తెచ్చి పెడతా సన్నాకి. నేను పెట్టుకుంటాను తెస్తాను చెప్పు మరి. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో ఈరోజు. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఎట్లా పిలిచేదో కూడా కామెంట్ చేయండి. బాయ్ బాయ్. అందరికీ హ్యాపీ శ్రీరామ్. బాయ్ బాయ్.